అమెరికాలో పిల్లలు పుట్టారా? అయితే ఇంకేముంది, మీరు కూడా మీ పిల్లలతో అమెరికాలోనే సెటిల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ కల కుదరదు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ ఇప్పుడు అమెరికాలో పెద్ద సంచలనం రేపుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఆర్డర్ కలకలమవుతోంది. ఇప్పుడు అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వం గురించి ఒక భారీ చర్చ జరుగుతోంది. ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇది లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అలాగే దానికి సంబంధించి ఫెడరల్ జడ్జీలు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మొదట ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమెరికాలో 1868లో రూపొందించిన 14వ చట్ట సవరణ ప్రకారం అమెరికా భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఆ దేశ పౌరుడిగా గుర్తించబడతాడు. ఈ నియమం గతంలో బానిసలుగా ఉన్న వారి పిల్లలకు పౌరసత్వం ఇవ్వడానికి రూపొందింది. ఈ నియమం అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అంటే పుట్టిన బిడ్డకు సంబంధించిన వారి తల్లిదండ్రులు ఎవరైనా, చట్టవిరుద్ధంగా ఉన్నవారైనా, తాత్కాలిక వీసా మీద ఉన్నవారెవరైనా సరే అమెరికాలో శాశ్వత పౌరులుగా గుర్తించబడతారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నియమాన్ని మార్చాలని నిర్ణయించారు. జనవరి 20, 2025న తన 2వ టర్మ్ మొదటి రోజున ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా ఉన్నవారైనా లేదా తాత్కాలిక వీసా మీద ఉన్నవారైనా ఆటోమేటిక్గా పౌరసత్వం ఇవ్వడం ఆపాలని ఆదేశించారు. ఈ ఆర్డర్ భారతీయ H-1B వీసా హోల్డర్స్తో సహా లక్షలాది ఇమిగ్రెంట్ కుటుంబాలను షాక్లోకి నెట్టింది. ఎందుకంటే ఈ విధానం అమలైతే వారి పిల్లలు ఇకపై అమెరికా పౌరసత్వం పొందలేరు. ఇది వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టొచ్చు. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే 22 డెమోక్రటిక్ లెడ్ రాష్ట్రాలు, ఇమిగ్రెంట్ రైట్స్ గ్రూపులు, అలాగే కొందరు గర్భిణీలు కోర్టులో సవాల్ చేశారు. వారు ఈ ఆర్డర్ 14వ సవరణకు వ్యతిరేకమని, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తోందని వాదించారు. వాషింగ్టన్, మేరీలాండ్, మసాచ్యూసెట్స్లోని ఫెడరల్ జడ్జిలు ఈ ఆర్డర్ను పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిలిచి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయకుండా నిలిపేశారు. కానీ ఇక్కడే కథలో పెద్ద ట్విస్ట్ జరిగింది. జూన్ 28, 2025న అమెరికా సుప్రీంకోర్టు 6-3 తీర్పుతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు ఫెడరల్ జడ్జీలు దేశవ్యాప్త ఇంజంక్షన్స్ జారీ చేసే అధికారాన్ని పరిమితం చేసింది. అంటే ట్రంప్ ఆర్డర్ను దేశవ్యాప్తంగా బ్లాక్ చేయడం ఇకపై సాధ్యం కాదు. ఈ తీర్పు ఆర్డర్ రాజ్యాంగబద్ధతను నేరుగా పరిశీలించలేదు. కానీ ఇది 28 రాష్ట్రాల్లో ఆర్డర్ అమలు కావడానికి మార్గం సుగమం చేసింది. అయితే 22 డెమోక్రటిక్ రాష్ట్రాల్లో ఇది ఇప్పటికీ నిలిపివేయబడింది. ఈ నిర్ణయం 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది. అంటే ఆ రాష్ట్రాల్లో జన్మించిన పిల్లలు ఇకపై అమెరికా పౌరసత్వం పొందకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఇది అమెరికాకు వెళ్లే భారతీయులకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ట్రంప్ ఈ తీర్పును రాజ్యాంగానికి ఒక గొప్ప విజయమని పిలిచారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ ఆర్డర్ బానిసల పిల్లల కోసం మాత్రమే అని, ఇమిగ్రెంట్స్ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాదించారు. కానీ విమర్శకులు దీన్ని రాజ్యాంగ హక్కులపై దాడిగా చూస్తున్నారు. ఇమిగ్రెంట్ రైట్స్ గ్రూపులు ఈ నిర్ణయం వల్ల కొత్తగా జన్మించిన పిల్లలు స్టేట్లెస్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. అంటే వారికి ఏ దేశంలోనూ పౌరసత్వం ఉండకపోవచ్చు. ఈ తీర్పు కేవలం బర్త్ రైట్ సిటిజన్షిప్కు మాత్రమే పరిమితం కాదు. ఇది భవిష్యత్తులో ట్రంప్కి సంబంధించిన ఇతర విధానాలను కూడా అమలు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ను సవాల్ చేయాలి అంటే ప్రతి వ్యక్తి విడిగా కోర్టులో కేసు దాఖలు చేయాలి, లేదా ఒక క్లాస్ యాక్షన్ సూట్ దాఖలు చేయాలి. ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఇది కోర్టుల్లో గందరగోళాన్ని సృష్టించొచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువ H-1B వీసా హోల్డర్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్న వారు తన పిల్లల పౌరసత్వం కోసం విడిగా కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ట్రంప్ మద్దతుదారులు దీన్ని ఒక గొప్ప విజయంగా జరుపుకుంటున్నారు. కానీ విమర్శకులు దీన్ని వివక్షకు దారితీసే ప్రమాదకరమైన చర్యగా చూస్తున్నారు. 1898లో యునైటెడ్ స్టేట్స్ వి వాంగ్ కిమ్ ఆర్క్ కేసులో సుప్రీంకోర్టు అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు విదేశీయులైనా పౌరసత్వం హక్కు ఉందని స్పష్టం చేసింది. కానీ ట్రంప్ ఈ ఆర్డర్ ద్వారా ఆ నియమాన్ని మళ్లీ పరీక్షించాలని చూస్తున్నారు. ఇప్పటికైతే ఈ కథ ఇంకా ముగియలేదు. ఈ ఆర్డర్పై చట్టపరమైన పోరాటం కొనసాగుతోంది. అక్టోబర్ 2025లో సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ రాజ్యాంగబద్ధతను నేరుగా పరిశీలించొచ్చని అటార్నీ జనరల్ పామ్ బాండి చెప్పారు. ఈ నిర్ణయం భారతీయ అమెరికన్స్తో సహా లక్షలాది ఇమిగ్రెంట్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.